మా చిలకలూరుపేట పట్టణ పోలీసు వారి తరఫున కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నాం. రాష్ట్ర గవర్నమెంట్ వెరీ ప్రెస్టీజియస్గా హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు శక్తి యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. శక్తి యాప్ ఈరోజు మహిళల భద్రత మరియు ఆడపిల్లలు చిన్నపిల్లల యొక్క భద్రతకు సంబంధించి ప్రవేశపెట్టిన యాప్ ఇది. దీన్ని ప్రతి మహిళ కూడా, ప్రతి బాలలు కూడా, ఫోన్ ఉపయోగించే ప్రతి ఆడవారు దీన్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ కావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చిలకలూరుపేట పట్టణంలో ఉన్న మహిళలందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ మీడియా సముఖంగా శక్తి యాప్ని, దాని యొక్క ప్రయోజనాలని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ శక్తి యాప్ యొక్క ప్రయోజనాలు, మీరు కానీ దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక SOS వస్తుంది. మీరు ఫోన్ని మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేదా విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు, లేదా ఈవ్టీజింగ్ బారిన పడినప్పుడు, లేదా నైట్ పూట ఎక్కడైనా ప్రయాణాలు చేసేటప్పుడు, అగంతకుల బారిన పడేటప్పుడు, క్లిష్ట సమయాల్లో మీరు ఒకసారి మీ ఫోన్ కానీ ఒక 2-3 టైమ్స్ షేక్ చేసినట్లయితే వెంటనే మీరు ఎవరైతే ఆల్టర్నేటివ్ బంధువులు, స్నేహితుల యొక్క నెంబర్లు ఇస్తారో వారికి, లేదా పోలీస్ వారికి వెంటనే అలార్మింగ్ మెసేజ్ వస్తుంది విత్ లొకేషన్. మీ వెంటనే ఆ యొక్క ప్లేస్ని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సత్వర సహాయాన్ని అందించడానికి ఉపయోగపడే మంచి వేదిక ఈ శక్తి యాప్. సో అందుకని చెప్పేసి ఆండ్రాయిడ్ ఫోన్ ఉండే వాళ్ళైతే మీరందరూ కూడా ప్లే స్టోర్కి వెళ్ళి శక్తి అని కొడితే శక్తి యాప్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని వెంటనే రిజిస్టర్ అవ్వండి. ఒకవేళ యాపిల్ ఫోన్ అయ్యేటట్లయితే దాంట్లో యాప్ స్టోర్లోకి వెళ్ళి మీరు శక్తి యాప్ అని డౌన్లోడ్ చేసుకోమని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చిలకలూరుపేట పట్టణంలో మేము మరియు మా SIs మరియు సిబ్బంది సహకారంతో ఆటో యూనియన్లందరికీ కూడా డ్రగ్స్ వద్దు బ్రో అనే పాంప్లెట్స్, ఫ్లెక్సీస్ని వాళ్ళకి పంచడం జరిగింది. వాళ్ళ యొక్క ఆటోలు కూడా స్టిక్ చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం పల్నాడు SP గారు కంచి శ్రీనివాసరావు సార్ చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ డ్రగ్స్ వద్దు బ్రో ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఈరోజు యువత చాలా తక్కువ ఖరీదులో దొరుకుతున్న గాంజాని డైరెక్ట్గా పొడి రూపంలో కానీ, ద్రవ్య రూపంలో కానీ తీసుకొని మత్తుకు బానిసలై డిఫరెంట్ ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. చదువుకునే యువత కూడా చెడు వ్యసనాలు బారిపడుతున్నారు. కాబట్టి ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రోగ్రాన్ని మేము ప్రజలందరిలోకి కూడా తీసుకెళ్తున్నాం. ఈరోజు మీడియా సముఖంగా కూడా మేము తెలియజేసేది ఏంటంటే, ఎక్కడైనా సరే డ్రగ్స్కి సంబంధించి మీకు సమాచారం అందినట్లయితే 1972కి ఇట్స్ ఏ డైల్ ఫ్రీ నెంబర్ ఫర్ డ్రగ్స్ ఇన్ఫర్మేషన్. ఎక్కడైనా సరే డ్రగ్స్కి సంబంధించిన సమాచారం ఉంటే 1972 వెంటనే తెలియజేయండి. మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా ప్రతిష్టాత్మకంగా ఈగిల్ డిపార్ట్మెంట్ అని దీనికి సంబంధించి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. 1972కి మీరు కాల్ చేసినట్లయితే ఈగిల్ డిపార్ట్మెంట్ వారు, దట్ మీన్స్ మా పోలీస్ వారే వెంటనే స్పందించి అటువంటి ఎవరైనా సరే నేరస్తులు ఉండేటట్టయితే పట్టుకొని వెంటనే వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. చిలకలూరుపేట పట్టణంలో కూడా ఈ డ్రగ్స్ సరఫరా చేసిన 9 వ్యక్తుల్ని మధ్యకాలంలో అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. ప్రజెంట్ దే ఆర్ ఇన్ ద జైల్. వాళ్ళ మీద ఆల్రెడీ మేము కఠినమైన రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళపైన మేము రెగ్యులర్గా నిఘా పెడుతున్నాం. ఎవ్రీ వీక్ వాళ్ళ కౌన్సిలింగ్ కూడా, భవిష్యత్తులో వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ పట్ల ఎవ్రీ వీక్ కూడా కౌన్సిలింగ్ ప్రొసీజర్ కూడా చేస్తాం. సో యువత అందరికీ కూడా మా పోలీస్ తరఫున మేము ఇస్తున్న సందేశం ఏంటంటే, డ్రగ్స్కు బానిసలు కావద్దు. ఎక్కడైనా కళాశాలలు కానీ, స్కూళ్ళలో కానీ ఈ డ్రగ్స్కి సంబంధించి ఎటువంటి సప్లై ఉన్నా అక్కడ ఉన్న టీచర్స్ కానీ, లేదా ఆటో వాళ్ళు కానీ, పబ్లిక్ కానీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరంతా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని పోలీస్కి సమాచారం వెంటనే ఇవ్వమని చెప్తున్నాం. మేము కూడా మా యొక్క ఇంటెలిజెన్స్, మా యొక్క విజిలెన్స్ మేము పెట్టుకోవడం జరిగింది. అందరి సహకారంతో డ్రగ్స్ను సమూలంగా నిర్మూలిద్దాం. థ్యాంక్ యూ.